అందరికీ ముందుగా నమస్తే అన్న. నా పేరు కిరణ్ కుమార్ గాజుల. అయితే ఈరోజు మరి మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, ఆగస్టు 8వ తారీఖు ఏదైతే బంద్, లేదంటే నిరవధిక సమ్మె, లేదంటే ఆమరణ నిరాహార దీక్ష అనేక పేర్లతోటి అనేక సోషల్ మీడియాలో వైరల్ అయితే చేయడం జరిగింది. దీంట్లో స్విగ్గీ, జొమాటో, అర్బన్ క్లబ్, బ్లింకిట్, అంకల్, ర్యాపిడో డ్రైవర్స్ అండ్ ఆటో డ్రైవర్స్, క్యాబ్ డ్రైవర్స్, టూ వీలర్ డ్రైవర్స్ ఇంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారని చెప్పేసి సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. దానిలో భాగంగా 8వ తారీఖు మరి ఇందిరా పార్క్, ధర్నా చౌక్‌లో ఈ యొక్క కార్యక్రమం ఉంటుందని చెప్పేసి అంతా సోషల్ మీడియా ద్వారా చాలా స్ప్రెడ్ అయింది. తీరా ఈరోజు 7వ తారీఖు ఈ జరిగిన విషయం ఏందనంటే, ముందు అనుకున్న విషయం ఏందనంటే సావో రేవో అయితే సమస్యలు పరిష్కరించబడాలి. లేదు అని గనక ఆమరణ నిరాహార దీక్షకు దిగడం మాత్రం తథ్యం అని చెప్పేసి ఒక డిమాండ్ తోటి ముందుకు రావడం జరిగింది. మరి హఠాత్తుగా ఏం జరిగిందో ఏమో జరగలేదు, ఏం జరిగిందో తెలీదు. మరి అధికారులతోటి చర్చలన్నారు. చర్చలు మళ్ళీ ఒక 10 రోజుల వ్యవధి తీసుకొని మళ్ళీ దీన్ని 10 రోజులకు గాను పోస్ట్‌పోన్ చేయడం జరిగింది. ఇంతవరకు బాగానే ఉంది. అసలు డిమాండ్ అనుకున్నది ఏంటిది? సావో రేవో అయితే మా సమస్యలు ఇమ్మీడియేట్‌లీ యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించబడాలి అని చెప్పేసి ఈ డిమాండ్‌తో వెళ్ళినాం. కానీ చర్చలనేటివి జరిగినాయి. అయితే మేము కూడా తీసుకోవాల్సిన ఒప్పు ఏంది అనంటే, ఒకసారి సమస్యలు చర్చించుకున్నాం కదా! డిమాండ్‌తోటి వెళ్ళినాం కదా! అని అనుకోవాల్సింది. సో, ఏదేమైనా సరే మళ్ళీ 10 రోజుల తర్వాత అని అంటున్నారు. అయితే ఈ చర్చలు ఏం జరిగినాయి? చర్చల్లో అంతర్గత ఏంటిది? మరి 10 రోజుల సమయం వ్యవధి ఎందుకు అనే విషయం మాత్రం ఇక్కడ తెలలేదు. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకుంటే గనుక ఆటో, క్యాబ్, టూ వీలర్ అండ్ డెలివరీకి సంబంధించినటువంటి డ్రైవర్స్ కావచ్చు, లేదంటే అర్బన్ క్లబ్ మీకు చెప్పినట్టుగానే అందరూ ఉన్నారు అందులో. సో, మరి ఎవరి సమస్యలు పరిష్కరించబడతాయి, ఎవరి సమస్యలు పరిష్కరించబడవు అనే విషయాన్ని ఇక్కడ క్లారిటీ లేదు. సో, మరి దీన్ని ఏమనుకోవాలో తెలవదు. మొన్నటిది కేటీఆర్ గారి దగ్గర ఒక రిప్రజెంటేషన్‌తో కూడినటువంటి సమావేశం చూడడం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీ తోటి వచ్చేస్తుందని అనుకున్నాం. అది కూడా ఏం జరిగిందో తెలవదు. ఈరోజు ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, మరి అన్ని ప్రయత్నాలు చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే చెప్పాలంటే చోట బై బడే బై లెక్క ఇక్కడ పని నడుస్తుంది. సో, గత 14 సంవత్సరాల నుంచి ఇయన్నీ నాటకాలు చూస్తూనే ఉన్నాం అందరం. ఎప్పటికప్పుడు మేనిఫెస్టోలో పెట్టడం కావచ్చు. ఈరోజు సర్కార్ ఏదైతే ఉందో మేనిఫెస్టోలో మరి డ్రైవర్లకు, ఆటో కార్మికులకు చూసుకుంటే గనుక 12,000 భృతి కావచ్చు, కనుక సింగిల్ విండో పర్మిట్లు కావచ్చు, ఇట్లా మరి చలాన్ల విషయంలో కావచ్చు, అనేకమైన డిమాండ్లలో మరి పొందుపరచడం జరిగింది. ఎక్కడ కూడా ఇక్కడ సమస్యలు పరిష్కరించలేదు. అయినా కూడా కొత్తగా ఒక ప్రభుత్వం ఒక స్టెప్ తీసుకొని గిగ్ వర్కర్లకు మేలు చేసేటి ఒక హామీ అయితే ఇచ్చింది. ఇది ఎంతవరకు ఫైనలైజ్ అవుతుందో కాదో కూడా తెలియని అటువంటి అంశం. సో, వేచి ఉండాలి. కానీ నేను ఇక్కడ చర్చలకు మళ్ళీ 10 రోజుల వ్యవధి అడిగాను కదా! నాకు ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే, క్యాబ్ డ్రైవర్లకు కనీసం 3 పూటలు తింటుండ్రా లేదా అనే విషయానికి ఒక క్వెషన్ మార్క్ వస్తే, నువ్వు ఎవరు అని అడిగితే నేను క్యాబ్ విభాగానికి సంబంధించినటువంటి ఒక డ్రైవర్‌ని. ఓకే. నాకు ఐడెంటిఫికేషన్ ఉన్నది. నేను క్యాబ్ విభాగానికి సంబంధించిన ఒక డ్రైవర్‌ని. సో, నేనేమంటానంటే 3 పూటలు తినలేకున్నా కనీసం 2 పూటలు, ఒక పూట తినైనా బతకడానికి నాకు అవకాశం ఉంది ఈరోజు. కానీ క్యాబ్ డ్రైవర్లు అయితే మహాలక్ష్మి పథకం ద్వారా 50% నష్టపోయారు. టూ వీలర్ వాహనాల ద్వారా ఇంకొంచెం నష్టపోయారు. ఇంకో కొంచెం ఏంటంటే ఓలా, ఊబర్, ర్యాపిడోల ద్వారా పూర్తిగా నష్టపోయారు. ఇంకో కొంచెం నష్టపోయారు. ఈరోజు ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఈవీ పాలసీలో ఏదైతే ఉందో మరి ఆర్టీసీ ఎట్లయితే నడుస్తుందో అట్లా ఆటోలు కూడా తీసుకొస్తామని చెప్పేసి ఆటో డ్రైవర్లు నడి రోడ్డు మీద తీసుకొచ్చి వదిలిపెట్టేసారు. మరి ఆటో డ్రైవర్లు ఎందుకు మీ సమ్మెను విరమించారో, ఎందుకు ఏంటో నాకు అర్థం కాని విషయంగా ఉంది. సో, దయచేసి నెక్స్ట్ టైం ఏది చేయాలనుకున్నా కూడా ఒక కమిట్మెంట్ తోటి, ఒక ఖచ్చితమైన ప్రణాళికతోటి మాత్రమే ముందుకెళ్ళండి. ఎందుకంటే ఇది చూస్తున్నాను, అనేక తదుపరులు చూస్తున్నాను, ఇది జరుగుతూనే ఉంది. చర్చల సారాంశంగా ఎప్పటికి మిగిలిపోతూనే ఉన్నది. ఎప్పటికీ ఈ సమస్య పరిష్కరించబడదు. నాలాంటోడు ఒకడు ఇద్దరు ప్రశ్నించగలిగితే కనుక నాలాంటోడి మీద దుమ్మెత్తిపోయడం, నువ్వేం బీకుతున్నావు ఇట్లా అడగడం. చూడండి, ఒక గ్రూపులుగా ఏర్పడి గ్రూప్ రాజకీయాలకు చేయడానికి ఒక ఎదుటి మనిషిని మానసికంగా హింసించడానికి మాత్రమే కొంతమంది తయారయ్యారు. సో, ఇది కాదు బ్రదర్. అసలు ఏం జరుగుతుంది?
మనం ఎందుకోసం ఫైట్ చేస్తున్నాం? యూనియన్ల పరంగా ఎందుకు విభజించబడ్డాం? ఇప్పుడు ఒక కార్మిక విభాగానికి ఎందుకు పని చేస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించండి. దయచేసి గత 14 సంవత్సరాల నుంచి 12.5 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం చూసాం. నన్ను కోస్తే కూడా నేను టీఆర్ఎస్ మనిషిని. ఓకేనా? నేనెక్కడ చెప్పుకోలేదు ఇంతవరకు. ఫస్ట్ సోషల్ మీడియాలో చెప్తున్నాను. ఆయనను కూడా నమ్మలేని పరిస్థితి. నేనే సాక్షాత్తు టీఆర్ఎస్ పార్టీకి అగెనిస్ట్‌గా ఉండి కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా మరి ఇలాంటిది కూడా ఇచ్చిన మాట ఇచ్చినట్టుగానే ఉన్నది. ఓట్ల మీద ఓట్లు పెట్టినట్టే ఉన్నాయి గానీ ఎక్కడేం పని జరగట్లేదు. దయచేసి నా యొక్క వీడియో మన తీన్మార్ మల్లన్నకి చేరాలని నేను ఆశిస్తున్నాను. అన్న, మీరు ఒక విద్యార్థుల గురించి ఫీజు గురించి ఎట్లయితే కొట్లాడుతున్నారో, మా టాక్సీ సమస్యలు కూడా అన్న, ఈ ఈ అయితే ఓలా, ఊబర్, ర్యాపిడో కావచ్చు, ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి విధానాలు కావచ్చు, వీటి మీద కూడా కొంచెం దండయాత్ర వేసి మా డ్రైవర్లని ఆదుకోవాలని మీతోటి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు ఉండాలి. ఇప్పుడు దీంట్లో చూసుకుంటే కనుక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అందరూ బడుగు బలహీన చెందిన వాళ్ళే ఉంటారన్న. సో మాకు మీరుంటే న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. దయచేసి ఈ యొక్క ట్యాక్సీ సెక్టార్ ఏదైతే ఉన్నదో ఈ యొక్క దీన్ని కూడా మీరు భుజాల మీద తీసుకోవాల్సిందిగా మీ అంతా రిక్వెస్ట్ చేస్తున్నా. మా సమస్యలు కూడా ఎప్పటికప్పుడు మీరు చర్చిస్తూ, ఎప్పటికప్పుడు రివ్యూస్ చేస్తూ, ఏదైతే అగ్రిగేటర్స్ ఉన్నారో వీటి మీద కూడా చర్చించాలని మీతో రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ.